ఇంట్రామాలిక్యులర్ బాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఏదైనా మనం తీసుకున్నాము అంటే అందులో ఒక పార్టికల్ కానీ ఒక మాస్ కానీ ఏదైనా మనం తీసుకున్నామంటే అందులో అన్ని కూడా ఆటమ్స్ అనేవి కూడా ఉంటాయి కదా. అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒకదాంతో ఒకటి, ఒక పార్టికల్కి ఇంకో పార్టికల్కి అనేది స్పేస్ అస్సలు ఉండదు. స్పేస్ అస్సలు లేకుండా చాలా దగ్గరగా ఇవి ఎలా ఉంటాయంటే ఇలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో వీటి మధ్య ఉండేటువంటి స్పేస్ ఉండదు. రెండో చాలా దగ్గరగా ఉంటాయి. ఈ దగ్గరగా ఉండడంతో పాటుగా ఈ మధ్యలో వచ్చేసి ఇంట్రామాలిక్యులర్ బాండ్స్ అనేవి ఉండడం వల్ల ఇవి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టే దీనికి ఏంటంటే ఒక రిజిడిటీ, చాలా ఇన్ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. ఇది ఎలా కావాలంటే అలా చేయలేము. రెండోది, దీన్ని మనం బ్రేక్ చేయడం కూడా కష్టం. కాబట్టి వీటికి ఏంటంటే ఈ ఇంట్రామాలిక్యులర్ స్ట్రక్చర్ ఉండడం వల్ల ఈ స్పేస్ అనేది ఏమీ లేకపోవడం వల్ల ఒక పార్టికల్ ఇంకో పార్టికల్కి స్పేస్ అనేది ఏమీ లేకపోవడం వల్లే ఇవి ఈ క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వీటిని మనం కంప్రెస్ చేయలేం. ఇప్పుడు సాలిడ్ మనం కానీ తీసుకున్నట్లయితే మనం వాటిని కంప్రెస్ అనేది చెయ్యలేమన్నమాట. వీ కెనాట్ కంప్రెస్ ఇట్. వీటిని మనం కంప్రెస్ చేయలేం. సాలిడ్ కెనాట్ కంప్రెస్. సాలిడ్ అనేది కంప్రెస్ మనం చేయలేము. సో ఈ క్యారెక్టరిస్టిక్స్, ఇప్పుడు ఈ డిస్టింక్ట్ బౌండరీస్, ఫిక్స్డ్ వాల్యూమ్, రిజిడిటీ, ఈ నేచర్ అంతా ఎందువల్ల వస్తుందంటే వాటికి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఈ అరేంజ్మెంట్స్ వల్ల అనమాట. ఈ అరేంజ్మెంట్స్ వల్ల దీనికి క్యారెక్టరిస్టిక్స్ వస్తున్నాయి. ఈ క్యారెక్టరిస్టిక్స్ వల్లే అదేమవుతుందంటే సాలిడ్ స్టేట్గా పిలువబడుతుంది. అయితే ఇక్కడ మనకి కొన్ని ఎక్సెప్షన్ కాదు, కొన్ని ఉన్నాయన్నమాట. అవేంటో మనం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మనము వీటిని కంప్రెస్ చేయలేము అని చెప్పాము. సాలిడ్ కెనాట్ కంప్రెస్ అన్నాము. దెన్ వాట్ అబౌట్ ద స్పాంజ్ డస్టర్? స్పాంజ్ డస్టర్ అనేది ఉంటుంది కదా, ఆ స్పాంజ్ని మనం కంప్రెస్ చేయగలుగుతున్నాము. దానికి క్వశ్చనింగ్, స్పాంజ్ని మనం కంప్రెస్ చేయగలుగుతున్నాము. సో మనం ఇక్కడ కంప్రెస్ చేయలేమని చెప్పాం కదా. సో ఇది ఎలా కంప్రెస్ చేయగలుగుతున్నామంటే స్పాంజ్లోని లోపల ఇంటర్నల్గా హోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ హోల్స్ ఏం చేస్తాయి అంటే ఆ హోల్స్ ఎయిర్ అనేది ఫిల్ అయి ఉండడం వల్ల మనం దాన్ని కంప్రెస్ చేయగలుగుతున్నాము. సో జనరల్గా మనం స్పాంజ్ని ఇది చేయట్లేదు. స్పాంజ్లో ఉన్నటువంటి హోల్స్ వల్ల అది కంప్రెస్ అవుతుంది, మళ్ళీ యథావిధి స్థానానికి అది వచ్చేస్తుంది. కాబట్టి ఈ స్పాంజ్ అనేది కూడా సాలిడ్లోకే వస్తుంది. ఇంకోటి, మనం ఇంకొక ఎక్సెప్షనల్ కేసు కానీ మనం చూసుకున్నట్లయితే ఫిక్స్డ్గా దానికి ఏంటంటే షేప్ అనేది డిస్టింక్ట్ షేప్ ఉంటుంది అన్నారు. ఇప్పుడు షుగర్ మనం తీసుకున్నామంటే కుండలో వేస్తే కుండ ఆకారంలోనే వస్తుంది, గ్లాసులో వేస్తే గ్లాస్ ఆకారంలో వస్తుంది, జార్లో వేస్తే జార్ ఆకారం వస్తుంది. అంటే ఇప్పుడు అవి ఏంటంటే అది ఒక కేజీ తీసుకుని వెళ్ళి వేస్తే అలా వస్తుంది. కానీ అది ఇండివిజువల్ క్యూబ్స్ కింద మనం కానీ చూసుకున్నట్టయితే దానికి ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ అనేది ఉంది, అది దాన్నే కలిగి ఉంటుంది. సో దానివల్లే అది సాలిడ్ స్టేట్లోకి వచ్చింది. అంటే ఇండివిజువల్గా మనం చూసుకున్నా సరే దాని యొక్క షేప్ని అది మార్చుకోవాలి. అదే షేప్ని కలిగి ఉంది కాబట్టి అది ఒక డిస్టింక్ట్ షేప్ అన్నమాట.